అరే పతులు, ఒకవేళ ఈ చెట్లకి కాయలకు బదులు వేడివేడి సమోసాలు కాసుంటేనో? కాసుంటే ఏమవుతుంది? అరే పతులు, అలా కాస్తే నేను ఆ టీ కొట్టు బాబాయ్ సమోసాలు ఎందుకు తింటాను? నేను ఈ చెట్టు కిందే శాశ్వతంగా బయట ఇస్తాను. వేడివేడి సమోసాలు కోసుకుంటూ ఉంటాను, తింటూ ఉంటాను. అరే మోటు, జనాలంతా చెట్లకు డబ్బులు కాయాలని కోరుకుంటారు. ఆ డబ్బులు కోసుకుని గొప్పవాడు కావాలని కలలు కంటారు. కానీ నువ్వు కలలో కూడా సమోసాలే కాయాలనుకుంటున్నావు. ఓహో పతులు, ఆ చిలక చూడు ఎంత ముద్దుగా ఉందో. నన్నేనా మెచ్చుకున్నారు? ఫైన్, థ్యాంక్ యూ. అరే అది మాట్లాడుతుంది కూడా. అరే భలే, ఇది అద్భుతమైన రామచిలక అన్నయ్య. ఇది అద్భుతమైనది కాదు, నేను దీన్ని అలా పెంచుకున్నాను. అదే కానీ దాన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? నేను దీన్ని చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి ఇలాంటి ఎన్నో కళలు నేర్పించాను. మీకు ఈ చిలక నచ్చిందా? అవునవును, బాగా నచ్చింది. అరే పెద్దన్నయ్య, అది చాలా ముద్దుగా ఉంది, పైగా చాలా తెలివైన రామచిలక. అయితే ఈ రామచిలకని కొనుక్కోండి. మీరు ఆ చిలకను అమ్ముతారా? అమ్ముతాను తమ్ముళ్ళు. మీకు ఎంతగా నచ్చిందంటే తీసుకెళ్ళండి. కానీ దీని ఖరీదు 5,000 రూపాయలు. 5,000 రూపాయలా? అరే పెద్దన్నయ్య, కాస్త తగ్గించకూడదు? సరే అయితే 4,000 రూపాయలు ఇవ్వండి. దీనికి జీడిపప్పు వేసి పెంచాను, ఆ మాత్రమైనా వెల ఉంటుంది కదా. అరే మోటు, నువ్వు ఎందుకు బేరం ఆడుతున్నావు? మన దగ్గర అసలు అన్ని డబ్బులు ఎక్కడున్నాయి? పెద్దనయ్య, ఇద్దామన్నా అన్ని డబ్బులు మా దగ్గర లేవు. అయితే మీ దగ్గర ఎంతున్నాయి? చూడు పెద్దనయ్య, నా దగ్గర అయితే ఈ 10 రూపాయలు ఉన్నాయి, అంతే. మరేం పర్వాలేదులే, నా పేరు చెప్పి దీన్ని తీసుకో. దీన్ని జాగ్రత్తగా చూసుకో, ఇక నుంచి ఇది నీ సొంతం. మిట్టు నానా, ఈ రోజు నుంచి ఈయనే నీ కొత్త ఓనరు. ఇప్పటిదాకా నా మాట ఎలా విన్నావో ఈయన మాట కూడా అలాగే వినాలి. అరే పెద్దనయ్య, కొంపదీసి ఇది మా దగ్గర నుంచి ఎగిరిపోదు కదా? మీకు భయమే అక్కర్లేదు, ఇది చాలా తెలివైన చిలక. ఇది ఒకరి చేతి నుంచి ఇంకొకరి చేతికి వచ్చిందంటే వారినే సొంత ఓనర్ అనుకుంటుంది. ఇక జన్మలో వాళ్ళని వదిలిపెట్టదు. ఓహో, అయితే దీంతో భలే మజా వస్తదన్నమాట. ఏమంటావు పతులు? సరే సరే బాబు, నన్ను వదిలే, నేను వెళ్ళొస్తాను. మీకు కృతజ్ఞతలు. ఓయ్ ఎలక పిల్ల, ఏమిటి అలా పట్టించుకోకుండా వెళ్తున్నావు? ఒళ్ళు పొగరెక్కిందా ఏమిటి? ఏమన్నా నన్ను ఎలక పిల్ల? ఇప్పుడు ఈ ఏనుగు దెబ్బ రుచి చూడు. కట్టొద్దు బాక్సన్నయ్య, అలా అన్నది నేను కాదు. నువ్వు కాకపోతే ఎవరు? నీ ఆత్మ వచ్చి మాట్లాడిందా? ఈ దెబ్బ రుచి చూడు, ఇది చూడు, నాతోనే ఆటలా. అరే బాక్సర్ అన్నయ్య, నువ్వు మోటుని అనవసరంగా అలా కొట్టకు. నిన్ను పిలిచింది ఇదిగో ఈ రామచిలుక. అవునవును బాక్సన్నయ్య, నిజంగా అన్నది రామచిలకే. బాక్సన్నయ్య, ఇది మాట్లాడుతుంది. చెప్పు, నీకు మాటలు వచ్చా రావా? అలాగే ఇది మాట్లాడుతుందా? అందులోనూ నీ గొంతుతో మాట్లాడుతుందా? రామచిలక మాట్లాడమంటున్నానుగా. అది మిట్టుమియా అని అరుస్తోంది. మోటు, ఈసారి వదిలేస్తున్నా. ఇంకోసారి ఎలక పిల్ల అని అన్నావో నిన్ను నేను నిజంగానే ఎలకన చేసేస్తాను. అర్థమైందా? అర్థమైంది బాక్సన్నయ్య. ఓ ఎలక పిల్ల, ఎక్కడికలా పారిపోతున్నావు? మీ ఇద్దరిని వదలటం నాదే తప్పు. మళ్ళీ అంటావా ఎలక పిల్ల అని? అంటావా? కాచుకో, నువ్వు అంటావా? కాచుకో. మోటు, ఏంటి ఇంకా చూస్తున్నావు? పరిగెత్తు ఇక్కడి నుంచి, లేదంటే బాక్సర్ మన బాక్సు బద్దలు కొట్టేస్తాడు. అరే పతులు, ఆయన ఎందుకలా చెట్టు చాటును దాక్కున్నాడు? దొంగై ఉంటాడు. ఏయ్ పెద్దన్నయ్య, ఎందుకలా చెట్టు చాటును దాక్కున్నావు? ఏ మోటు పతులు, మీరిద్దరూ కూడా దాక్కోండి. అరే పెద్దన్నయ్య, నేనేమన్నా దొంగనా? నేనెందుకు దాక్కోవాలి? మోటు పతులు మై చింగం. యు ఆర్ చింగం? అరే నువ్వు చింగం గారి కాలి గోటికి కూడా సరిపోవు. అరే నువ్వు చింగం గారినని అబద్ధం చెప్తావా? చెప్తావా? అబద్ధం చెప్తావా? అరే నువ్వు చూస్తుంటే అచ్చం దొంగలానే ఉన్నావు. అయ్యమ్మా, దయచేసి నన్ను కొట్టకండి, నేను ఒరిజినల్ చింగానే. మోటు పత్రు, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మీ ఇద్దరికి చట్టం మీద ఒట్టు. స్టాప్. వద్దు.
నన్ను కొట్టకండి. అరే దీన్ని చూడండి మోటు పత్లు, చూడండి మై చింగం నే. అరే చింగం గారు నిజంగా మీరేనా? చింగం గారు సారీ, వెరీ సారీ. మిమ్మల్ని దొంగ అనుకుని తుక్కు లేపేశాం. సారీ సార్. కానీ చింగం గారు మీరిలా చెట్టు చాటుని ఎందుకు దాక్కున్నారు? నేను జాన్ ద డాన్ ని పట్టుకోవడం కోసం ఇక్కడ మాటు వేసి దాక్కున్నాను. మీరిద్దరూ కూడా దాక్కోండి, త్వరగా దాక్కోండి. ఏయ్ స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. స్టాప్. ఏయ్ మోటు పత్రు, మీరు జాన్ ద డాన్ కి నా వాయిస్ వినిపించి పారిపోయేలా చేశారు. నేను వాడి కోసం 3 రోజుల నుంచి వెతుకుతున్నాను. అరే మాట్లాడింది మేము కాదు చింగం గారు, ఈ రామచిలకే మాట్లాడింది. ఏయ్ మోటు పత్రు, ఈ రామచిలక ఎలా మాట్లాడుతుంది చెప్పండి. ఏయ్ మిట్టుమియా, నువ్వు మాట్లాడగలవా ఏంటి? చెప్పు 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 చెప్పు. ఏయ్ మిట్టు, ఇందాక మాట్లాడావుగా, ఇప్పుడు మాట్లాడు. ఏయ్ మోటు పత్రు, మీరిద్దరూ ఒక అమాయక పక్షి మీద నేరం మోపుతున్నారు. మీ ఇద్దరికి ఈ నేరానికి చింగం శిక్ష విధిస్తాడు. తీసుకోండి తీసుకోండి. మేము చెప్పేది నిజమే, మా మాట నమ్మండి చింగం గారు. ఓయ్ మోటు, నా ప్రాణమిత్రుడా, ఇంతకీ అసలు విషయం ఏమిటి? మనం ఈ రామచిలకని అడవిలో ఎందుకు వదిలిపెట్టాలో చెప్పు. అరే డాక్టర్ జట్కా, దీని భార్య పిల్లలు అందరూ అక్కడే ఉన్నారు. ఇప్పుడు మనం దీన్ని వాళ్ళ ఇంట్లో వదలడానికి వెళ్తున్నాం. ఓయ్ మోటు, నా ప్రాణ స్నేహితుడా, మంచి పని చేస్తున్నావు. ఇదిగో దాని ఇల్లు చేసింది చూడు. వెళ్ళు మిట్టుమియా, మీ ఇల్లు వచ్చింది, సంతోషంగా వెళ్ళు. ఓయ్ మోటు, అది మళ్ళీ తిరిగి వచ్చేసింది ఏమిటి? అరే వెళ్ళు, ఎగిరి వెళ్ళు, మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళు. అరే వెళ్ళమంటున్నాను కదా. మహాతల్లి, ఎందుకు మా వెంట ఇలా పడుతున్నావు? నీకు దండం పెడతాను, మమ్మల్ని వదిలేయ్. నేను నిన్ను 10 రూపాయలు ఇచ్చి కొన్నాను, కానీ ఈ రోజు నేను నీకు ఫ్రీడమ్ ఇస్తున్నాను, స్వేచ్ఛగా వదిలేస్తున్నాను. వెళ్ళమ్మా వెళ్ళు. అరే పతులు, నువ్వే ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. ఐడియా సర్జీ. మోటు, దీంతో మనం ఒక మిమిక్రీ ఎగ్జిబిషన్ పెట్టి డబ్బులు సంపాదిస్తే ఎలా ఉంటుందంటావు? అరే పతులు, నువ్వే ఏదో ఒకటి చేయి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నా 20 ఏళ్ల అనుభవంలో ఇలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. ఓయ్ మిత్రమా, ఆ దేవుడి మీదొట్టు. The name is చింగం. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. ఇంపాసిబుల్. మోటు దగ్గరున్న రామచిలక మాట్లాడుతోంది. ఇది చాలా అద్భుతమైన విషయం. అది మన చేతికి చిక్కిందంటే ఇక డబ్బే డబ్బు. బాస్ భలే భలే కవిత చెప్పారు. అరే కవితల సంగతి పక్కన పెట్టు, ముందు ఆ రామచిలక గురించి ఆలోచించు. దాన్ని మనం ఎలా దొంగిలించాలి? భలే బాస్ భలే భలే. నిల్చున్నారేంటి? పరిగెత్తండి. అరే ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? ఎవరైనా ఆపండి. జాన్ని పట్టుకోండి. మా రామచిలక, అరే మా రామచిలక. మోటు అన్నయ్య, మీ రామచిలకను మీరు తీసుకోండి ప్లీజ్, దయచేసి తీసుకోండి. అరే వద్దొద్దు జానన్నయ్య, ఈ రామచిలక నీదే. నువ్వు దాన్ని ఎంత కష్టపడి దొంగిలించావు. దొంగిలించాను, అయినా ఇది మీ చిలికే కదా. ఇది డాన్ అవ్వాలనుకున్న జాన్ జీవితాన్ని నాశనం చేసింది. నేను దొంగతనం చేద్దామని జ్యువెలరీ షాపుకి వెళ్ళాను.
జాన్ దా డాన్, ఈ జాన్ అవుతాడు డాన్. కొట్టండి, కొట్టండి, వాళ్ళు వదలకండి. దొంగతనానికి వచ్చాడు. కొట్టండి. తర్వాత బ్యాంకు లూటీ చేద్దామని వెళ్ళారు. మర్యాదగా చేతులు పైకెత్తండి. పోలీస్ వద్దు. వద్దు, కొట్టద్దు, కొట్టకండి. వద్దు. మోటు, దయచేసి నాకు సాయం చెయ్యి. నీ రామచిలకని నువ్వు వెనక్కి తీసుకో. నేను ఎక్కడికి వెళ్ళినా సరే ఇది నా గొంతుతో మాట్లాడి నన్ను పట్టిస్తోంది. మోటు పతులు, ఇది మీ రామచిలకే. తీసుకోండి, తీసుకోండి ప్లీజ్. నువ్వే చెప్పు మిట్టు, మీ వానరు ఎవరు? జాన్ దా డాన్, జాన్ అవుతాడు డాన్. నా వానరు జానే. విన్నావుగా, ఇక వెళ్ళు. ఎంత మంచి కల పాడు చేసావు. మమ్మల్ని నిద్రపోని వెళ్ళు. జాన్, ఇక జీవితంలో డాన్ అయ్యే సమస్య లేదు. ఈ రామచిలక ఇక జీవితాంతం ఇలాగే దెబ్బలు తినిపిస్తూ ఉంటుంది.